గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మరి వివాహం ఆవశ్యకత తెలుసుకునే ముందు మనకి సంస్కృతంలో అండి ప్రతి అక్షరానికి కూడా అర్థం ఉంటుంది. మనకి వివాహంలో వి అనేటటువంటి అక్షరానికి వింత, చాలా పెద్ద బరువు అన్నటువంటి అర్థం కూడా వస్తుంది. నిజానికి వివాహం అవుతూ ఉంటే ఇటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సంసారంలో పడుతూ ఉంటారు. మనకి పెద్దలు ఏం చెప్పారు? సంసారమే మహాసాగరం అని చెప్పారు. ఆ సంసారాన్ని ఈదటం నిజానికి చాలా కష్టమైనటువంటిదే. మరి అలాంటిది ఈ వివాహం యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి అంటే మనము ఎన్నో విధాలుగా, అంటే ఆ వివాహాన్ని మనము ఎలా చక్కగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలో తెలుసుకోవాలి అంటే మరి మనకి సంస్కృతంలో వివాహము అన్నటువంటి పదానికి కనుక అర్థము వీకి చూసినట్లయితే విశేషమైనటువంటి బరువుని ఎత్తుకోవటం, అంటే మనం ఎత్తలేనటువంటి బరువు అయినప్పటికీ కూడా చాలా ఇష్టంతో ఆ బరువుని ఎత్తుకుంటూ ఉంటాము. నిజానికి ఎవరికైనా వివాహము అన్నారనుకోండి, వాళ్ళు ఎవరన్నా అమ్మో నాకు వివాహం వద్దండి అని ఎవరన్నా అంటారా? లేదే. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. మరి అలాంటి ఆ వివాహం చేసుకొని మనము వింతైనటువంటి బరువుని ఎత్తుకుంటున్నాం. అది బరువు అని తెలుసు, కానీ దాన్ని ఆనందంగా ఎత్తుకుంటున్నాం. ఎందుకు? మనకి పెద్దలు ఏం చెప్పారు? అసలు సంసారం అంటేనే ఏంటి? అది ఒక మహాసాగరం. ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని ఈదటం అంటే నిజానికి చాలా కష్టమండి. కానీ అది కష్టమని తెలిసి కూడా మనం ఎంతో ఇష్టంతో ఆ బరువుని స్వీకరిస్తాము. అందుకే ఆ వివాహానికి ఆ ప్రాధాన్యత. నిజానికి వివాహము అనగానే ఏంటి? ఇద్దరు కాదు, వాళ్ళు ఒక్కళ్ళే. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, మన పెద్దలు చూడండి, భార్యాభర్తల మధ్య నుంచి కూడా నడవరు. ఎందుకు నడవరు? వారిద్దరూ కూడా శరీరాలు వేరుగా ఉండవచ్చు, కానీ వాళ్ళిద్దరు మనసులు కూడా ఏకంగా ఉన్నాయి. కాబట్టి వారి ఇద్దరి మధ్య నుంచి నడవటం కూడా చాలా తప్పుగా మనకి శాస్త్రం చెప్తుంది. అంత గట్టి విడదీయరానటువంటి బంధము భార్యాభర్తల బంధము. మరి వివాహం ఎందుకు చేసుకోవాలి అన్నటువంటి సందేహం అనేక మందికి కలుగుతూ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మనం చాలా ఆధునిక యుగంలో ఉన్నాము. మేము కంప్యూటర్ యుగంలో ఉన్నామండి, రాకెట్ యుగంలో ఉన్నాము. మీరు ఈ వివాహము ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు వచ్చాయి ఇప్పుడు. అంటే ఇలా అని నేను వేటిని సమర్థిస్తున్నానని కాదు. డేటింగ్లని వచ్చాయి, వేరే అనేక రకాలు ఉన్నాయి కదండి. అసలు వివాహం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఏంటి అని యువతకి చాలామందికి సందేహం రావచ్చు. ఎందుకు? ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన ధోరణి, పైగా పిల్లలకేంటి, వారికి తెలియదు. యువతకి వివాహము అంటే ఏంటి, ఆ చక్కటి బంధానికి అర్థమేంటో కనుక తెలుసుకుంటే వారు కూడా ఆ వివాహ బంధం యొక్క ఆవశ్యకతని తెలుసుకొని వివాహాన్ని వాళ్ళు కూడా ఆనందమయంగా చేసుకుంటారు. నిజానికి మనం పుడుతూనే 3 రుణాలతో పుడతామండి. ఏమిటా రుణాలు అంటే దేవరుణము, ఋషి రుణము, పితృరుణము. అయ్యో నేనేమీ ప్రామిసరీ నోట్ రాయలేదు కదండి అనడానికి వీల్లేదు. మనం పుడుతూనే ఈ 3 రుణాలతో పుడతాము. మరి దేవరుణం అంటే ఏంటి? ఈ శరీరాన్ని ఇచ్చిందే భగవంతుడు. నిజానికి గమనించండి, ఈ సృష్టిలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో ఏ ఇద్దరి ముఖ కవళికలు కూడా ఒకే రకంగా ఉన్నాయా? గమనించండి. ఇంత చక్కగా సృష్టి చేసినటువంటి ఆ భగవంతుడికి మనం రుణపడి ఉన్నామా లేదా? కవల పిల్లల్లో కూడా మనకి కొంత తేడా కనిపిస్తుంది. మరి ఇంత చక్కగా సృష్టి చేసినటువంటి ఆ భగవంతుడి రుణం ఎలా తీర్చుకుంటాము? వివాహానంతరం మనం చేసేటటువంటి ధర్మబద్ధమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువుల వల్ల మనం దేవరుణం తీర్చుకుంటాం. వివాహానికి ముందు పురుషుడికి అలాంటి రుణం తీర్చుకునేటటువంటి అవకాశం లేదు. వివాహానంతరమే గృహస్థుడిగా మారిన తర్వాతే ఈ దేవరుణం నుంచి అతడు విముక్తుడవుతాడు. అలాగే ఋషి రుణం. ఋషులు చూడండి ఎంత త్యాగశీలురో వాళ్ళు మనకి అనేక రకాలైనటువంటి వాంగ్మయాన్ని వాళ్ళు మనకి అందించారు. ఒక రామాయణం చూడండి, ఒక మహాభారతం చూడండి, ఒక భాగవతం కానివ్వండి, అనేక గ్రంథాలని వాళ్ళు మనకి అనుగ్రహించారు. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి అవి ఉపయోగపడతాయి. మరి ఎంతో చక్కగా మనం ఉద్ధరణ పొందటం కోసం ఋషులు అనుగ్రహించినటువంటి ఈ వాంగ్మయాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చదివి తీరాలి. అలా చదివి మనము ఋషి రుణం తీర్చుకుంటాము. మరి పితృరుణం ఎలా తీరుతుంది?
పితృరుణం ఎలా తీరుతుంది అంటే, ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు ఎలాగైతే జన్మనిచ్చారో మనం కూడా మన ముందు తరానికి అలా జన్మనిచ్చి మనం పితృరుణం నుంచి విముక్తులం కావాలి. ఈ 3 రకాలైనటువంటి రుణాలని తీర్చుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా వివాహం చేసుకుని తీరాల్సిందే. అలాగే నిజానికి ఆలోచించినట్లయితే వివాహము ఆవశ్యకత కూడా అంతే ఉందండి. నిజానికి మనుష్య మనసుకి ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, ఒక వయసు వచ్చిన తర్వాత కామము కూడా అంతే సహజము. ఈ కామాన్ని వివాహంతో ఏం చేస్తున్నాము? ధర్మబద్ధం చేస్తున్నాము. అంటే కామము ధర్మబద్ధమైతే సమాజంలో విశృంఖలత అనేది తగ్గిపోతుంది. అందుకే మనము కామాన్ని ఇలా వివాహం అనేటటువంటి బంధంతో ధర్మబద్ధం చేస్తున్నాం. అందుకని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడని కామపత్ని అని కాకుండా ధర్మపత్ని సమేతస్య అంటూ మనం సంకల్పం చెప్పుకోవడానికి కూడా కారణమదే. మరి ఇంత గొప్పనైనటువంటిది మన ఈ వివాహ బంధము. మరి భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు బాగున్నారు అంటే, మనకు కొంతమంది చూడండి వివాహానికి వెళ్ళగానే ఏదో ఉందిలేదు, కాకి ముక్కుకి దొండపండు అంటూ ఉంటారు. కానీ అలా అనకూడదు. ఇద్దరూ కూడా ఒకరి తపస్సుకి వాళ్ళు ఒకరు ఫలమైనారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిదతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక వృతి పునర్భవాభ్యామానంద పునరవిభవాభ్యాం అంటూ మనము ఆ భగవంతుడు ఏం చెప్పాడు మనకి శివానంద లహరిలో, మనకి శంకర భగవత్పాదుల వారు భార్యాభర్తలంటే ఇద్దరూ కూడా ఒకరి తపస్సుకి ఒకరి ఫలమైనటువంటి వారు. కాబట్టి మనం అలాగే వాళ్ళని చూడాలి, కానీ ఒకరిని ఒకరు కించపరిచినట్టుగా మాట్లాడకూడదు. కాబట్టి ఈ వివాహం అనేది అంత గొప్పనైనటువంటి బంధము. ఆ పదానికి అంతటి నిర్వచనం ఉంది. స్వస్తి.